బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని బషీరాబాగ్లో ఆదిలాబాద్ జిల్లా భూ నిర్వాసితుల అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయి నష్టపోయిన తమకు వెంటనే న్యాయం చేయాలంటూ వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. ఈ ముట్టడి కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు రైతులను నిజాం కాలేజ్ హాస్టల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరియు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రైతులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పెద్ద సంఖ్యలో రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. భూమి కోల్పోయిన ఆదిలాబాద్ రైతు నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. కోల్పోయిన ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. భూములు కోల్పోయిన ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ప్రాజెక్టు రైతులకు ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదుకోవాలి, ఆదుకోవాలి. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆదిలాబాద్ జిల్లా భూ నిర్వాసితుల అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయి నష్టపోయిన తమకు వెంటనే న్యాయం చేయాలంటూ వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. ఈ ముట్టడి కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు రైతులను నిజాం కాలేజ్ హాస్టల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరియు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రైతులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పెద్ద సంఖ్యలో రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదిలాబాద్ రైతుల భూములకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. భూమి కోల్పోయిన ఆదిలాబాద్ రైతు నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. కోల్పోయిన ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. భూములు కోల్పోయిన ఆదిలాబాద్ రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. హైదరాబాద్లోని బషీరాబాగ్లో ఆదిలాబాద్ జిల్లా భూ నిర్వాసితుల అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నష్టపోయిన తమకు వెంటనే న్యాయం చేయాలంటూ వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. ఈ ముట్టడి కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు రైతులను నిజాం కాలేజ్ హాస్టల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరియు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రైతులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పెద్ద సంఖ్యలో రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టు కింద నష్టపోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే అగ్రికల్చర్ సంబంధించిన రైతులు ఎవరైతున్నారో రైతులు కూడా తమకు న్యాయం నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఇక్కడ దాదాపుగా వందల సంఖ్యలో వచ్చినటువంటి కార్మికులు ఎవరైతున్నారో రైతులను కూడా ఎటకెలకు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చేసినట్టే బషీరాబాగ్ చివరస్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఈ పరిసర ప్రాంతాలన్నిటి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడదు. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు అడ్డుకునేందుకు రకరకాల యూనియన్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక పక్కన రైతులు కానివ్వండి, మరో పక్కన సర్పంచులు కానివ్వండి, మరో పక్కన ఆటో డ్రైవర్స్ కానివ్వండి, వివిధ సమస్యలపైన వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అసెంబ్లీ పరిసర ప్రాంతాల చుట్టుముట్టు కూడా దాదాపు 1500 మంది పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. దీంట్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ లా అండ్ ఆర్డర్ టీమ్స్, ట్రాఫిక్ పోలీసు అందరూ కూడా
సంయుక్తంగా మొత్తం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు బీజేపీ పాయల్ శంకర్ ఎవరైతే తన ఎమ్మెల్యే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా మద్దతుని కూడా వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ పరిసరాల ప్రాంతాలన్నీ కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు బార్కెట్లు నిర్వహించినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కాసేపట్లో ఆటో డ్రైవర్స్ ఎవరైతే యూనియన్స్ ఉన్నారో యూనియన్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరికొంతమంది యూనియన్కు సంబంధించినటువంటి అరెస్ట్ కాకుండా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీని ముట్టడించేందుకు వస్తున్నట్టు కూడా తెలుస్తున్నట్టు నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ మొత్తం బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీకి నేను 2 డేస్ క్రితం చూసినట్టు సర్పంచుల సంఘం ఏదైతే ముట్టడించిందో అట్లాంటిది జరగకుండా పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ప్రాంతాలు గేటు సమీపం చూసుకుంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ బందోబస్తు లేకుండా కనుక పోలీసులు డైరెక్ట్గా బస్సులు ఎవరైతే వస్తున్నారో అనవసరం బస్సులలో వచ్చే వాటికి కూడా చెక్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి, బషీర్బాగ్ సమీపంలో కానీ, ఇందిరా పార్క్ కానివ్వండి 3 నుంచి 4 అంచెలతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లోపలికి రాకుండా నలుగురు కనుక 5 మంది కలిసి ఉంటే మాత్రం తక్షణమే వాళ్ళ లోపలికి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ యూనియన్ ఇవ్వడం అసెంబ్లీ ముట్టడించి తన సమస్యలపైన అని చెప్పి ముట్టడించి కోసం ఏదైతే హెచ్చరించారో దాని మొత్తం ఈరోజు వచ్చి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి పోలీసులు కూడా సమాచారం ఉంది. ముందస్తుగానే ఎక్కడికక్కడ ఎవరైతే యూనియన్ ఉన్నదో ఆ యూనియన్ నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆటో యూనియన్ డ్రైవర్స్ యూనియన్స్ కూడా వందల సంఖ్యలో వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే ఆటోలు వస్తున్నారో ఆటోలను కూడా గమనిస్తున్నారు. ఒకవేళ ఆటో యూనియన్ సంబంధించిన ఎవరైనా ఉంటే కనుక పోలీసులు ఎక్కడికక్కడ పట్టుకొని అరెస్ట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం అసెంబ్లీ మెయిన్ గేట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పబ్లిక్ గంటకి వెళ్తున్నట్టు గడ్డ దగ్గరను ఇక్కడ పోలీసులు ఎంత పకడ్బందీగా ఉన్నారని చెప్పచ్చు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కానివ్వండి, మామూలు పోలీసులు అందరూ కూడా చేసినట్టు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. భూమిని గోల్మెల రైతులకు